హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జీకే గురుజీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫెస్టివల్ సిరీస్లో ఇది థర్డ్ వీడియో. ఆల్రెడీ మనం 2 వీడియోస్ డిస్కస్ చేసాం. ఆ 2 వీడియోస్లో నార్త్ ఈస్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో మనం డిస్కస్ చేసాం. ఈరోజు మనం థర్డ్ వీడియోలో వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో డిస్కస్ చేద్దాం. యాజ్ వెల్ యాజ్ ఒక కోడ్ రెడీ చేసిన ఆ కోడ్ ఎలా మనం గుర్తుపెట్టుకోవాలో డిస్కస్ కూడా చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. దీనివల్ల ఏంటో చాలా మోటివేషన్ దొరుకుతుంది. సో ఫెస్టివల్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. నెంబర్ 1 బెంగాలీ లాంగ్వేజ్ డే, నెంబర్ 2 పోలియా వైశాఖ్, నెంబర్ 3 గురు పూర్ణిమ, నెంబర్ 4 భాయిపోటా, నెంబర్ 5 కాళీ పూజ, లక్ష్మీ పూజ, డోల్ యాత్ర, ఈదుల్ ఫితర్ ఆల్ ఇండియా మీద సెలబ్రేట్ అవుతుంది. ఇక్కడ కూడా అవుతుంది ఈదుల్ ఫితర్, గణేష్ చతుర్థి, విశ్వకర్మ పూజ చాలా ఫేమస్ బెంగాల్లో, దుర్గా పూజ చాలా ఫేమస్, కాళీ పూజ చాలా ఫేమస్, రథ్ యాత్ర పూరిలో అంటే ఒడిశాలో కూడా అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మినీ రథయాత్ర కూడా ఇక్కడ కూడా అవుతుంది, చాలా ఇంపార్టెంట్. శివరాత్రి ఆల్ ఇండియాలో అవుతుంది, రామనవమి ఆల్ ఇండియాలో అవుతుంది, రాస్ జాత్ర ఇక్కడ అవుతుంది, నెక్స్ట్ జులన్ జాత్ర ఇది కూడా ఫెస్టివల్ పేర్స్ ఇక్కడ అవుతుంది అనమాట. ఒకటి మర్చిపోయాం, ఇక్కడ మన ఏంటి జగజాత్రి పూజ. జగజాత్రి పూజ వెస్ట్ బెంగాల్లో బర్ధమాన్ డిస్టిక్ లో అవుతుంది అనమాట, చాలా ఇంపార్టెంట్. జగజాత్రి పూజ కూడా గుర్తుపెట్టుకోండి. సో టోటల్ ఈ 16 ఉన్నాయి కదా, 16 ఎలా గుర్తుపెట్టుకోవాలో చిన్న కోడ్ రెడీ చేశాను చూడండి. బెన్స్ న్యూ గురు బాయ్ సెలబ్రేట్స్ కాళీ, లక్ష్మి, హోలీ, ఈద్, గణేష్, విశ్వకర్మ అండ్ దుర్గా ఫెస్టివల్స్ ఆన్ ద రథ్ విత్ శివ, రామ్, రస్ అండ్ జుల్ ఇన్ ఫుల్ స్వింగ్. అంటే బెన్స్ న్యూ గురు ఏమంచో సెలబ్రేట్ చేస్తున్నాడు. ఏంటి ఫెస్టివల్స్ ని ఎవరితోని? వీళ్ళందరితో కలిసి, లక్ష్మి, కాళీ, హోలీ వీళ్ళందరితో కలిసి, శివ, రామ్, రాస్ అండ్ జుల్ వీళ్ళతో. ఓకే, ఈ మొత్తం అందరూ కలిసి ఫెస్టివల్స్ ఏమో రథం మీద సెలబ్రేట్ చేస్తున్నారు అనేసి ఒక చిన్న కోడ్ రెడీ చేశాను. ఓకే, ఎలాగనేది డిస్కస్ చేద్దాం. తర్వాత తెలుగులోన బెన్ కొత్త గురువు, భాయ్, కాళీ, లక్ష్మి, హోలీ, ఈద్, గణేష్, విశ్వదుర్గా రథంపై శివరాం, రాస్, జులన్ లో జోరు. బెన్ కొత్త గురువు, భాయ్, కాళీ, లక్ష్మి, హోలీ, ఈద్, గణేష్, విశ్వదుర్గా రథంపై శివరాం, రాస్, జులన్ లో జోరు అనేసి చిన్న సెంటెన్స్ ని గుర్తుపెట్టుకుంటే మొత్తం ఫెస్టివల్స్ గుర్తుకొస్తాయి అనమాట. ఓకే, ఫస్ట్ బెన్ అనగానే మీకు బెంగాలీ లాంగ్వేజ్ డే యా వెస్ట్ బెంగాల్ ది సంబంధించిన ఫెస్టివల్స్ అని మీకు గుర్తుకొస్తుంది. నెక్స్ట్ న్యూ అనగానే న్యూ బెంగాలీ డే, అంటే న్యూ అనగానే మీకు న్యూ ఇయర్. బెంగాలీ న్యూ ఇయర్ అంటే ఏంటి? పోలియా బైసాఖ్ కి బెంగాలీ న్యూ ఇయర్ అని అంటారు. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. బెంగాలీ న్యూ ఇయర్ అని క్వశ్చన్ ఏదైనా వస్తే పోలియా బైసాఖ్ అని ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్ గురు పూర్ణిమ అంటే కొత్త. న్యూ అనగానే మీకు పోలియా బైసాఖ్ న్యూ ఇయర్ కాబట్టి కొత్త అని గుర్తుకొస్తుంది. నెక్స్ట్ గురు అనగానే మీకు గురు పూర్ణిమ. భాయ్ అనగానే భాయ్ పొటా. భాయ్ పొటాకి జనరల్ గా బ్రదర్ అండ్ సిస్టర్స్ మన రాఖీ లాగా ఇక్కడ కూడా సెలబ్రేట్ అవుతుంది భాయ్ పొటా. అది రక్షాబంధన్ అనేది వేరే, ఈ భాయ్ పొటా అనేది బెంగాలీ కల్చర్ లో ఉండే ఫెస్టివల్ అనమాట. ఓకే, సో కాళీ పూజ వెరీ ఫేమస్ మీకు తెలుసు, లక్ష్మీ పూజ వెరీ ఫేమస్, ఢోల్ యాత్ర, హోలీ కూడా ఇక్కడ అవుతుంది, ఈదుల్ ఫితర్ ఇది కూడా ఆల్ ఇండియాలో, హోలీ కూడా ఆల్ ఇండియాలో, గణేష్ చతుర్థి ఆల్ ఇండియాలో, ముంబై మహారాష్ట్రలో ఎక్కువ కానీ ఇక్కడ కూడా సెలబ్రేట్ చేస్తారు. విశ్వకర్మ పూజ వెరీ ఇంపార్టెంట్. విశ్వకర్మ పూజ అనేది ఇక్కడ చాలా సెలబ్రేట్ చేస్తారు, చాలా నియమంగా పాటిస్తారు కూడా. దుర్గా పూజ చాలా ఫేమస్ మీకు తెలుసు. రథ్ యాత్ర ఒడిశాలో జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా మినీ రథ్ యాత్ర అనేది జరుగుతుంది. శివరాత్రి ఆల్ ఇండియాలో జరుగుతుంది, రామనవమి ఆల్ ఇండియాలో జరుగుతుంది, రాస్ జాత్ర, జులన్ జాత్ర. ఓకే, సో ఇలాగ ప్రతి కోడ్కి దీనికి ఎక్స్ట్రా వర్డ్స్ ఏమి ఇక్కడ లేవు. బెన్ అంటే బెంగాలీ డే, కొత్త అంటే న్యూ ఇయర్, పోలియా వైశాఖ్, గురు అంటే గురు పూర్ణిమ, భాయ్ అంటే భాయ్ పొటా. సో అలాగా విశ్వకర్మ అంటే విశ్వకర్మ పూజ, గణేష్ అంటే గణేష్ చతుర్థి. మీకు అన్ని పేర్లు నేను రాసి పెట్టేశాను, జస్ట్ మీకు కోడ్ గుర్తుపెట్టుకోవాలి. కోడ్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ గా మీకు అర్థమైపోతుంది. మీకు ఈ పీడిఎఫ్ కావాలి ఇంకోసారి రివిజన్ చేసుకోవాలంటే మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. జాయిన్ అవుతే ఈ పీడిఎఫ్ అనేది నేను అక్కడ అప్లోడ్ చేసేస్తాను. అలాగైతే మీరు ప్రింట్అవుట్ తీసుకొని లేదా డౌన్లోడ్ చేసుకుని మొబైల్లో పెట్టుకుని ఈజీగా ఇవన్నీ ఒకసారి 2 సార్లు నెలకు ఒకసారి చూస్తే మొత్తం అంతా రివిజన్ అయిపోతుంది, గుర్తుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్, జై భారత్. మళ్ళీ వీడియోతో త్వరలో కలుసుకుందాం. అప్పుడు దాకా ప్లేలిస్ట్ లో చాలా ట్రిక్స్ ఉన్నాయి, పటాపట్ చూసేయండి.